ఇక్కడ మీరు చూస్తున్న నేనైతే కొన్ని వేల సంవత్సరాల నుండి వస్తూనే ఉంటుంది. ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఇక్కడైతే వాటర్ అయితే ఆగదు. ఇక్కడ ఉండే వాటర్ అది ప్యూరిటీ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఉంటుంది, అందుకని మీకు తాగాను చూపిద్దామని. అండ్ ఇక్కడ ఈ స్వామీజీని చూసినట్టయితే చాలా సంవత్సరాలుగా తన జీవితాన్ని వదిలేసి ఈ కొండ కోనల్లో ఉన్న దేవుడికి అంకితం చేశారు. ఆ స్వామి వారిని ఇప్పుడు మనం తన జీవితం ఎలా స్టార్ట్ అయింది, ఇక్కడుండే స్థల పురాణం గురించి మనం ఆ స్వామి వారిని అయితే అడుగుదాం. అండ్ అంతేకాకుండా ఇక్కడున్న చరిత్ర గురించి కూడా స్వామివారు మనకు వివరిస్తారు. చూడండి, ఇక్కడ ఆత్మసాక్షాత్కారం పొందిన జాగా కాబట్టి ఇక్కడ శాంతిగా ఉంటుంది. అవును, ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కొద్దిగా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అంతా. శాంతి జాగాలు ప్రపంచంలో అనేక జాగాలలో ఉన్నాయి. ఆ జాగాలలో ఇది ఒక జాగా. ఇక్కడ స్వామివారు 12 సంవత్సరాలు ఒక్కొక్క స్వామి మలయాళ స్వామివారు అనేసి 12 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసి ఆత్మసాక్షాత్కారం పొందినారు. మళ్ళీ ఇంకొక స్వామి పెద్ద ఆయన గురువు శ్రీ శివానంద గురు. ఓకే, ఆయన పంచపాండవ తీర్థ సంస్థాపకులు గురువు గారు. 36 సంవత్సరాలు తపస్సు చేసినాడు ఇక్కడే ఒకే గుహలోనే ఉంది. 36 సంవత్సరాలు తపస్సు చేసి ఆత్మసాక్షాత్కారం పొంది మళ్ళీ శరీరాన్ని అక్కడే జీవన సమాధి చేస్తారు. జీవ సమాధాని కాదు, వాళ్ళకి ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత ఇంకా వాళ్ళు ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు, తీయాలనుకుంటే తీసేయచ్చు. ఓకే ఓకే, వాళ్ళకేమి ఇంకా మరణమే. పంచపాండవులు తీర్థం అని ఎందుకంటారు మామూలుగా? కురుక్షేత్రంలో జరిగిన కౌరవ పాండవ యుద్ధంలో కౌరవులు ఓడిపోతారు. ఓకే స్వామి. కౌరవులతో పాటు బ్రాహ్మణులు కూడా కొంతమంది కాలం అయిపోతారు. ఆ బ్రహ్మత్వ పాపం పోగొట్టుకునేదానికి పాండవులు ఈ జాగాకు వచ్చి వనవాసం చేసి ఇక్కడ గోవుల్ని దానం చేస్తారన్నమాట. ఓకే, ఆ బ్రాహ్మణులు కాలం అయిపోయినారు. ఆ బ్రహ్మత్వ పాపం కోసం సాటి బ్రాహ్మణుల్ని పిలిస్తే ఎవరు రాలేదు గోవులు స్వీకరించేదానికి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ప్రార్థిస్తే ఆయన రుద్ర బ్రాహ్మణ రూపంలో వచ్చి ఇక్కడ గోవుల్ని స్వీకరించడం జరిగింది. ఇక్కడేనా? పంచపాండవుల్ని దానం ఇచ్చినారు కాబట్టి పంచపాండవ తీర్థం అంటారు. గోవుని దానం చేసినారు కాబట్టి గోగర్భ తీర్థము అంటారు. రెండు ఒకటే ప్రభు. అక్కడ ఉన్న లోపల ఉన్న విగ్రహాలు ఆంజనేయ స్వామి, అవి ఆంజనేయ స్వామి, శ్రీకృష్ణ పరమాత్ముడు, కుంతీదేవి, పంచపాండవులు 5, లాస్ట్ లో ద్రౌపది మాత, మొత్తం 8 మంది. అది స్వచ్ఛంగా వచ్చిందా లేకపోతే నేచురల్? అవన్నీ నేచురల్ గా అన్ని కురుక్షేత్రం. ఎన్ని ఇయర్స్ గా ఉంటాయి స్వామి అక్కడ? చెప్పలేము ప్రభు, అది కురుక్షేత్రంలో జరిగినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాయి ఆనవాయితీగా. సేమ్ ఆనవాయితీ అలానే. మళ్ళీ ఇక్కడ ఉన్న శివుడు తిరుమల క్షేత్రపాలకుడు అంటారు. మన గజస్తంభం పక్కన బలిపీఠం అని ఉంది. ఆ బలిపీఠం దగ్గర ఈ గుండు మొత్తం ఉండింది రాజుల పరిపాలనలో. ఓకే, దీనికి ఆ చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టము క్షేత్రపాలకుడికి. ఆకర్షణతో చిన్న పిల్లల్ని లాగేస్తారు. ఆకర్షణతో లాగేసేటప్పుడు ఈ దీనికి శక్తి వస్తుంది అనమాట. శక్తి వచ్చినప్పుడు దీని ధర్మం, ఇది ఒక ధర్మం చేయాలి. 4 మాడ వీధి ప్రదక్షిణ చేయాలి, ఒక రౌండ్ చేయాలి. ధర్మం అది ఆనవాయితీ. అట్లా పిల్లలందరూ వచ్చినప్పుడు దానికి శక్తి వచ్చినప్పుడు రోజుకొకరు గుండె కింద పడి మరణిస్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన అంతా తట్టుకోలేక రోజుకొకరు మిస్సుని శాపం పెట్టేస్తారు క్షేత్రపాలకుడు. అప్పుడు శక్తి లేదనమాట క్షేత్రపాలకుడు. మళ్ళీ పాతోళ్ళు అందరూ వచ్చి, రాజులు పరిపాలన వాళ్ళందరూ వచ్చి, పెద్దవాళ్ళందరూ వచ్చి ఇలాగైతే ఎలాగ ప్రభు ఆనవాయితీగా వస్తుంది, ఇది కాదు దీనికి మోక్షం నువ్వు దీన్ని తీసుకెళ్లి ఈశాన్య మూలంలో పెట్టండి, అక్కడ ప్రాణప్రతిష్ఠ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏనుగుతో లాక్కొని వచ్చి తీసుకొని పెట్టినారు ప్రభు. ఇక్కడ తీసుకొచ్చి అప్పుడు కాలంలో రాజుల పరిపాలనలోనే చేసినారు. దీనికి జ్ఞాపకార్థంగా చిన్న ముక్క కూడా బలిపీఠం దగ్గరే ఉంది. ఎక్కడ ఉంటుంది బలిపీఠం? బలిపీఠమే. అది బీగాలన్నీ పెట్టిపోతా ఉంటుంది. సేమ్ ఇదే గుండె మొత్తం అక్కడ ఉండేది. జ్ఞాపకార్థంగా చిన్న ముక్క అక్కడ పెట్టుకుని వేసినాడు. అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ సత్యం చేసిన వాళ్ళు వెలుస్తారు, అసత్యమైన వాళ్ళు ప్రథమశాత్తు వాళ్ళకే తగులుతుందని ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ఎలా అంటే ఇప్పుడు మన ఇద్దరం కొట్లాడుకున్నాం అనుకో, నేను అబద్ధం చెప్పినా మీరు నిజం చెప్పినారనుకో, సత్యం చేస్తామనేది స్నానం చేసి కర్పూరంతో ఆరతి ఇచ్చేసినామంటే ఈ తిరుమల ప్రకృతి ఉంది కదా, ఈ ప్రకృతి దాటక ముందే నేను ఒప్పుకునేస్తాను ఆయన ముందు. ఇంత సత్యవంతులు వాళ్ళు, ధర్మాత్ములు. అంటే కొన్ని వేల సంవత్సరాలుగా అక్కడ ఇక్కడ ఈ రాయి అయితే అక్కడే ఉంటారు. రాజుల పరిపాలనలో ఉంటే ఏమి ఆది శంకరాచార్యుల వారు వాళ్ళ కాలం ముందు కాలం నుంచే ఉండింది. ఇక్కడికి వస్తే మాత్రం చాలా మంచి స్వామి, అసలు పీస్ఫుల్ గా ఉంటది మైండ్. చాలా అసలు నేచర్ కూడా అట్లానే ఉంటుంది.
అండ్ ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. ఈ వీడియోని మీకైతే క్లియర్గా మీకు ఆ ప్రదేశం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుందో ఆ స్వామివారు చెప్పిన స్థల పురాణం మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అయితే లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి, మీ విలువైన కామెంట్ అయితే నేను చూడాలనుకుంటున్నా. అండ్ ఇలా నడుచుకొని వచ్చాక మీకు ఇక్కడ స్టెప్స్ అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. స్టెప్స్ అయితే ఈజీగా నడుచుకొని వచ్చేయచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. అండ్ ఇక్కడికి వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ డ్యామ్ ఆపోజిట్ రోడ్లోని మఠంలన్నీ ఉంటాయి, ఆ మఠాలకి ఆపోజిట్ రోడ్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి వాతావరణం అయితే చూసినట్టయితే చాలా నేచురల్గా చాలా పీస్ఫుల్ లైఫ్ అయితే ఇక్కడ గడపచ్చు. అందుకే ఆ స్వామివారు ఇక్కడే ఉందామని ఫిక్స్ అయ్యారు. ఇక్కడ స్వామివారు ఒకటే కాదు, చెప్పారు కదా 12 సంవత్సరాల కిందట స్వామి ఇక్కడ మెడిటేషన్ చేసేవాళ్ళు అని చెప్పి, జ్ఞానం చేసేవాళ్ళు అనేసి ఇక్కడే జీవన సమాధి అయ్యారని కూడా చెప్తారు. అండ్ ఇదే అంటే మీరు చూసే అయితే నేచురాలిటీ అయితే ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చి చూసినట్టయితే వినాయకుడు అయితే మనకి దర్శనమిస్తాడు. అండ్ ఇంకా కొద్దిగా అలా మనం వెళ్ళి చూడండి. ఇట్లా కొద్దిగా ఇక్కడ చెప్పారు కదా అండి, బలిపీఠం కాడ ఉండే రాయి తెచ్చి పెట్టామని చెప్పారు కదా, ఎదురుగా ఉండేది అదే. ఈ శివుడు బలిపీఠం దగ్గర ఉండే రాయి నుండి తెచ్చిపెట్టింది. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఒక రాయి మీద శివలింగం ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా క్లియర్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఆ ఏర్లు ఇవి చెట్టు కింద అయితే చాలా, ఇక్కడైతే లొకేషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది చూడండి. అలాగా మనం కొద్దిగా ముందరకు వస్తే ఇక్కడ రాసి ఉన్నారు చూడండి, తిరుమల క్షేత్ర పాలకుడు రుద్రుడు అనేసి ఇక్కడ బోర్డు అయితే ఉంది. అండ్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, వాటర్ ఇక్కడ 24/7 వస్తూనే ఉంటుంది, అది ఎండాకాలమైనా ఏ కాలమైనా. అండ్ ఇక్కడే అండి స్వామివారు సమాధి చూసామంటే అండి, ఇక్కడే 12 సంవత్సరాలు 35 సంవత్సరాలుగా ఇద్దరు స్వామిలు ఇక్కడే ఆల్మోస్ట్ జ్ఞానం చేసి జీవన సమాధి అయింది. ఇక్కడ హోమాలు యజ్ఞాలు అయితే చేస్తారు. అండ్ ఇక్కడే పాండవులు శాప విమోచనం కోసం శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై గోవుని ఇచ్చారని చెప్తూ ఉంటారు. అందుకని దీన్ని గోవర్ధన తీర్థం అని అంటారు. అట్లే పంచపాండవుల తీర్థం అని కూడా అంటారు. ఈ గృహలోకి మనం వచ్చినట్టయితే ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూడండి, మీరు చెప్పినట్టు స్వామివారు చెప్పినప్పుడు కుంతీదేవి, పాండవులు చిత్రాలు, ద్రౌపది ఉంటుంది. ఇవైతే నేచురల్గా వచ్చినవండి. ఇక్కడున్న ఆంజనేయ స్వామి కూడా మనకి చాలా నేచురల్గా వచ్చింది. ఇక్కడ లైన్గా చూసినట్టయితే పాండవులు, ద్రౌపది విగ్రహాలు ఇవన్నీ చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇవి కొన్ని వేల సంవత్సరాల నాటి నుండి ఇక్కడ తిరుమలలో ఉన్నాయి, ఎవరికీ తెలియదు. ఈసారి మీరు తిరుమలకు వచ్చినట్టయితే మ్యాండేటరీగా ఇది చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ తీర్థము ఆంజనేయ స్వామి అని ఇక్కడ నేచురల్గా వచ్చిందండి. ఆల్మోస్ట్ అంతా చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంత ఈ గృహలో చూడండి పంచపాండవులు, ద్రౌపది, కుంతీదేవి అందరూ ఇక్కడే ఉంటారు. ఈ స్వామివారు దాదాపు 35 సంవత్సరాలుగా ఇక్కడే మెడిటేషన్ చేశారు. అండ్ ఇక్కడే స్వామివారు కూడా సమాధి ఉంటుంది. మీరు చూడండి ఇక్కడ చాలా ఇట్లనే ఇక్కడ చూసారంటే ఇంకా కొద్దిగా మనం ముందరకు వచ్చినట్టయితే ఇక్కడ వేరే స్వామివారు ఏ స్వామివారు చెప్పారు కదా 12 సంవత్సరాలు ఇక్కడే తాను జీవన సమాధి అయ్యారని చెప్పి జ్ఞానం చేసి ఇదండి ఆ జ్ఞానమైన ప్రదేశం ఇక్కడే చేసి స్వామివారు 1996 12 సంవత్సరాలు ఇక్కడే గృహలోనే స్వామివారు జ్ఞానం చేశారు. తన ఆత్మ ఇక్కడే ఉంటుందని చెప్పి నమ్ముతూ ఉంటారు. అండ్ ఈ మన స్వామివారు కూడా పెద్ద స్వామివారిది ఇది, ఇక్కడే వాళ్ళు జీవన సమాధమయ్యారు. ఇక్కడ చూసినైతే పంచపాండవుల సైతం ఎలా వచ్చిందో మనకైతే ఈ బోర్డులో క్లియర్గా వివరించి చెప్తారు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నా మీద ఉండాలండి ఇట్లాంటి వీడియోస్ మంచిగా చేయడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.